నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈ పరిశుద్ధ దినమును ఆలయంలోనికి ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకందరికీ కూడాను యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము ధ్యానం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుండి 12 వరకు చదువుకున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకున్నాం. ఇక్కడ ప్రధానంగా చెప్పబడినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. మొదటిగా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుడే అడగమంటూ ఉన్నాడు. ప్రభువే తనను అడగమని తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అడగడం అంటే అడగడం వేరు, అడుక్కోవడం వేరు. దేవుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలు అడుక్కునేటువంటి వారిగా ఉండడం ఆయన ఎప్పుడు ఇష్టపడడు. అది తననైనా అంటే తనను అడుక్కోవాలని కూడా ఆయన ఎప్పుడు అనుకోడు. తన బిడ్డలు, ఒక తండ్రి తన బిడ్డలు అడుక్కోవాలి, నన్ను అడుక్కోవాలి అని అనుకుంటాడా? అనుకోడు. అట్లాగే మన పరమ తండ్రి కూడాను తన బిడ్డలు తనను అడుక్కోవాలి అని ఎప్పుడూ కూడాను అనుకోడు. కాబట్టి అడగడం అనేటువంటిది వేరు, అడుక్కోవడం అనేటువంటిది వేరు. కొందరు అడిగితే అడుక్కున్నట్టుగా ఉంటుంది, కొందరు అడుక్కుంటే అడిగినట్టుగా ఉంటుంది. ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. కాబట్టి బతిమలాడుకోవడం అడుక్కోవడంతో సమానమా? కాదు. బతిమలాడుకోవడం అడుక్కోవడంతో సమానం కానే కాదు. బతిమలాడడం అంటే మోషే కూడా బతిమలాడాడు. దేవుణ్ణి, ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేస్తావా, నశింపజేస్తావా, అందుకేనా ఈ అరణ్యంలో వారి శవాలు రాలిపోవడానిక ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకొని వచ్చింది అని చెప్పి దేవుని సన్నిధిలో బ్రతిమాలడం మనం చూస్తాం. బ్రతిమాలడం అనేటువంటిది అది డిఫరెంట్, అది అడుక్కోవడం కాదు. అడుక్కోవడం దేవుని బిడ్డలకు తగదు. అది ఎవరినైనా కానివ్వండి, మనుషుల్ని కానీ దేవుణ్ణి సైతం అడుక్కోవడం తనకు ఇష్టము లేదు. కీర్తనల గ్రంథం 37వ కీర్తనలో లేఖనము ఈ విధంగా తెలియజేస్తుంది. 37:25, నేను చిన్నవాడన ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతివంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. ఇది కీర్తనకారుని యొక్క అనుభవం. నేను ఇంతకుముందు చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు పెద్దోడినయ్యాను. నా అనుభవం అంతటిలో కూడాను ఎక్కడా కూడా దేవుని బిడ్డలు అడుక్కోవడం కానీ భిక్షమెత్తడం కానీ నేను చూచి ఉండలేదు. నీతిమంతుల పిల్లలు, వారి సంతానం అడుక్కోటట్టుగా ఉండడం తాను చూడలేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడాను వారిని ఇచ్చువానిగానే ఉంచుతాడు, కానీ అడుక్కునేటువంటి వానిగా ఎప్పుడూ కూడా తన బిడ్డలను ఉంచడు. అది ఆయనకు ఇష్టము లేదు. కీర్తనల గ్రంథంలోనే 34:10వ వచనం, 34వ కీర్తన 10వ వచనం, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనినను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఒకవేళ సింహపు పిల్లలు లేమిగలవై ఆహారం లేక అలమటించేటువంటి పరిస్థితి ఉండొచ్చేమో, కానీ తన పిల్లలు, తనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఒకవేళ కొదువగా ఉంటున్నది, ఎందుచేత కొదువగా ఉంటుంది? తన బిడ్డలు కొదువ కలిగి ఉండటం ఉన్నది ఈ లోకంలో అనుకుందాం. కారణం ఏంటిది అంటే మనము యెహోవాను ఆశ్రయించడం లేదన్నమాట. మనము ఇంకెవరినో ఆశ్రయిస్తూ ఉన్నామన్నమాట దాని అర్థం. నిజముగా యెహోవాను ఆశ్రయిస్తే లేఖనానుసారంగా
ఏది కొదువై ఉండదు. మరి లేమి కలుగుతూ ఉన్నది, కొదువ కలుగుతూ ఉన్నది అంటే దాని అర్థం ఏమిటి? కీర్తనకారుడు 23వ కీర్తనలో అంటాడు ఏమని? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు. ఆయన కాపరిగా ఉంటే నాకు ఏ లోటు ఉండదు, ఏ లేమి ఉండదు. అదే విధముగా యెహోవాను ఆశ్రయిస్తే ఏ కొదువ ఉండదు. అయితే కొదువ ఉంది, లేమి కలుగుతూ ఉంది అంటే మనము యెహోవాను ఆశ్రయించలేదన్నమాట, మనుషులను ఆశ్రయిస్తున్నామన్నమాట. మనుషుల వలన మనకు మేలు కలుగుతుంది, మనుషుల ద్వారానే మనకు సహాయం వస్తుంది. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. అయితే మనుషులలో నుండి మేలు మనకు కలుగుతున్నదని మనము మనుషులను ఆశ్రయించటానికి లేదు. మనం ఆశ్రయించవలసినది కేవలము మన ప్రభు అయినటువంటి దేవుణ్ణి మాత్రమే. దేవుణ్ణి ఆశ్రయించాలి, అప్పుడు ఏ మేలు కొదువ ఉండదు. మనుషులను ఆశ్రయించినట్లయితే 118 కీర్తన 118 8, 9 వచనాలు చదివితే, కీర్తనల గ్రంథం 118వ కీర్తన 8, 9 వచనాలు. మనుష్యులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆశ్రయించేదైతే మనుష్యులను నమ్ముకొనవద్దు, మనుష్యులను ఆశ్రయించవద్దు. ఆశ్రయించే పని అయితే రాజులను, అధికారులను ఆశ్రయించవద్దు. ఆశ్రయించే పని అయితే కేవలము యెహోవాను, మన దేవుణ్ణి, మన ప్రభువుని మనం ఆశ్రయించాలి. మనుషులకు మంచి బుద్ధిని దేవుడు పుట్టిస్తాడు. రాజుల హృదయము నీటి కాలవల వలె పారజేసేటువంటి దేవుడు మన ప్రభు. ఆయనను ఆశ్రయించినప్పుడు మనుషులు వారి హృదయము మనకు అనుకూలంగా తిప్పేటువంటి వాడు దేవుడు. కాబట్టి ఆశ్రయించవలసినది ఆయనను. రాజులను నమ్ముకొనుకుడి, వారు వెడలిపోదురు, వారి ప్రాణములు వెడలిపోవును, వారి ఆలోచనలు నాడే నశించును. కాబట్టి మనుషులను ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా కొదువ కలుగుతుంది, ఖచ్చితంగా లేమి కలుగుతుంది. కాబట్టి యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి దేవుణ్ణి ఆయనే చెప్పాడు, అడగండి, ఏది అవసరత ఉన్నదో అది అడగండి. మొర్రపెట్టుకోవడం అడుక్కోవడం కదా? కాదు. మొర్రపెట్టడం అడుక్కోవడం కానే కాదు. మొర్రపెట్టడం అంటే ఏడుస్తూ అడగడం. మొర్రపెట్టడం అంటే ఏడుస్తూ కన్నీళ్లు పెడుతూ దేవుని సన్నిధిలో ఆయనకు మన విన్నపాలు, మన విజ్ఞాపనలు విన్నవించటం, దీనిని మొరపెట్టడం అని అంటారు. ఏడ్చుకుంటూ అడగడాన్ని. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగంటున్నాడు, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారి మొరను నేను విన్నాను, వారి కన్నీళ్లు నేను చూశాను. కాబట్టి మొరపెట్టడం వేరు, బ్రతిమలుకోవడం వేరు. మొరపెట్టడం, దేవుడు కన్నీళ్లకు విలువను ఇచ్చేటువంటి వాడు. కన్నీళ్లను చూచి ఆయన మౌనముగా ఉండేటువంటి వాడు కాడు. అయితే ఆ కన్నీళ్ళు ఎక్కడ విడవాలా? ఆ కన్నీళ్ళు, మన ఏడుపు ఎక్కడ ఏడవాలా? మనుషుల ముందు కాదు, దేవుని ముందు, దేవుని సన్నిధిలో ఏడవాల. ఆ ఏడుపు ఏదో దేవుని సన్నిధిలో ఏడవాల. మనుషుల ముందు ఏడిస్తే ఒకవేళ ఆ సమయానికి వారు రెస్పాండ్ అవుతారేమో,
ఆ తర్వాత మనము చులకనైపోతాం. ఎవరి ముందైతే మనము ఏడ్చామో వారి ముందు విలువ లేనటువంటి వారిగా మిగిలిపోతాం. మనుషుల ముందు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లను దేవుడు ఏమీ ఎంచాడు. దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచితే వారి దుఃఖములు చూసేవాడు. వారు కన్నీళ్లు విడిచుట ఆయన గమనించేవాడు. ఇంకా చెప్పాలి అంటే, నీ కన్నీళ్ళన్నీ నా యొక్క బుడ్డిలో ఉన్నాయి. నువ్వు కార్చిన నా సన్నిధిలో నువ్వు కార్చినటువంటి ప్రతి కన్నీరు బొట్టు నేను దాచి ఉంచాను. ఆ కన్నీళ్లను నేను లెక్కించేటువంటి వాడిని. దేవుని సన్నిధిలో కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకు దేవుడు లెక్క కట్టి దానికి ప్రతిఫలము అనుగ్రహించేటువంటి వాడు. అందుకే అంటున్నాడు, ఇశ్రాయేలీయుల కన్నీళ్లు, వారి దుఃఖమును నేను చూశాను, వారి మొరను నేను విన్నాను. కాబట్టి మొర్ర అంటే దుఃఖముతోటి ఏడ్చుచు దేవుని సన్నిధిలో అడగటం, దానిని మొర్ర పెట్టడం అని అంటారు. కాబట్టి అడగటం అంటే ప్రార్థనే. అడగటం అంటే ప్రార్థన గురించే ప్రభు అంటున్నాడు. ఆయన సన్నిధిలో ఆయనను అడగాలి. మనము ఒకటి గమనించాలి, మనము ఎవరిని అడుగుచున్నాము అనేటువంటిది ఖచ్చితంగా మనము జ్ఞాపకం ఉంచుకొని దేవుని సన్నిధిలో అడగాలి. అడుగుడి అని చెప్పినటువంటి ఆయన ఎవరు ఈ మాట అన్నది? మనలను అడగమని చెప్పింది ఎవరు? ఆయన మనలాంటి మనిషినా? కాదు. ఆయన మనలను బాగుగా ఎరిగినటువంటి వాడు. మరి ముఖ్యముగా మన గురించి ఆయనకు బాగా తెలుసు. వ్యక్తిగతమైనటువంటి సహవాసము, సంబంధము ఉన్నటువంటి వాడు. ఆయన మనకు దూరముగా ఉండేటువంటి వాడు కానే కాదు. వ్యక్తిగతంగా మన మనసులు, మన హృదయాలను ఆయన పరిశీలన చేసేటువంటి వాడు. ఆయన మనలను ప్రేమించినటువంటి వాడు. మనలను ఆయన వెతక్కుంటూ వచ్చినటువంటి వాడు. మన కోసము ఆయన ప్రాణత్యాగము చేసినటువంటి వాడు. మనుషులందరికంటే మనలను బాగుగా ఎదిగినటువంటి వాడు. ఆయన మన స్నేహితుడు. ఆయన మన తండ్రి. మనలను పుట్టించినటువంటి వాడు. ఆయన అంటూ ఉన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును అని. అదే వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. చదవండి. చాలు. కాబట్టి మీ అడగటం, మీ ప్రార్థన చేయటం, మీరు ఏమేమి దేవుణ్ణి అడుగుతూ ఉన్నారో అవన్నీ కూడాను అడగక మునిపే పరలోకపు తండ్రికి తెలుసు అంటున్నాడు. మనము అడగక మునిపే మన పరలోకపు తండ్రికి మన అవసరతలన్నీ తెలిసినప్పుడు మళ్ళీ ప్రత్యేకించి అడగండి అని ఎందుకు చెప్తున్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్తున్నాడు 7వ అధ్యాయంలో. మనం చదివినటువంటి వాక్య భాగం అదే. మరి 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మీకు అవసరమైనటువంటివి ఏవో మీరు అడగక మునిపే నాకు తెలుసు. మరి ఎందుకు అడగమంటూ ఉన్నాడు అంటే, అక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏమంటే, దేవుడు మనతోటి వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉండాలా అని కోరుతూ ఈలాగున చెప్తూ ఉన్నాడు. తెలుసు మనకి ఏది అవసరమో అన్నీ కూడా ఆయనకు తెలుసు. అయితే ఎందుకు అడగమంటున్నాడు అంటే, ఆయన సన్నిధిలో మనము కనబడటం ముఖ్యం ఆయనకు. ఆయనతోటి సహవాసం కలిగి ఉండటం ముఖ్యం. ఆయనతోటి సాన్నిహిత్యం, దగ్గర సంబంధం కలిగి ఉండటం ఆయనకి ఇష్టం. అందుకని అడగమంటున్నాడు. కనీసం అడుగుటానికైనా నా సన్నిధికి రాకపోతాడా అని తెలుసు. దేవునికి ప్రతిదీ తెలుసు. తెలియంది ఉంటుంది, అన్నీ తెలుసు. తెలిసే అడుగుతున్నాడు. నీకేది అవసరం ఉందో నన్ను అడుగు అంటే అర్థం ఏమంటే, నువ్వు రా నా దగ్గరకు, నాతోటి వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉండు, నాతోటి స్నేహం చెయ్యి, నాతోటి దగ్గరగా ఉండు.
మనం ఇద్దరం స్నేహితులం, నేను నిన్ను కన్నాను, నువ్వు నా కుమారుడివి, నాకు దూరంగా ఎందుకుంటావు? దేవుని గురించి చెప్తూ లేఖనం ఏం తెలియజేస్తుందంటే ఆయన మనలో ఎవ్వరికీ దూరంగా ఉండేవాడు కాడు. ఇది లేఖనం చెప్పేటువంటి మాట. ఆయన మనలో ఎవ్వరికి దూరంగా ఉండేవాడు కాడు. ఆయనకి అది ఇష్టం లేదు. ఆయన మనుషులకు దగ్గరగా ఉండటానికి ఆయనకి ఇష్టం, మనుషులలో ఉండటానికి ఆయనకి ఇష్టం. అందుకే ఆయన మనుషుల్ని చేసుకున్నాడు. అవనవాదమును చేసుకుని ఆ ఏదైనా తోటలో ఉంచి ఏం చేస్తున్నాడు దేవుడు? రోజు చల్లపూట వారితో వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. వారితో స్నేహం, వారితో కలిసి తిరగడం, కలిసి మాట్లాడడం, ఇది దేవునికి ఇష్టం. ఒకవేళ అది మనకు ఇష్టం లేకపోవచ్చు. మనం ఉన్నటువంటి జీవన విధానమును బట్టి, మనం జీవించేటువంటి జీవితాన్ని బట్టి దేవునికి దగ్గరగా వెళ్ళడానికి మనకి ఇష్టం లేకపోవచ్చు. కానీ అయితే దేవుడు అయితే అలా కాదు. మనతో ఉండటానికి, మన మధ్య ఉండటానికి ఆయనకు చాలా ఇష్టం. దానికోసమే ఆయన మనలను పురికొల్పుతూ ఉన్నాడు. అడుగు, నేను ఇస్తాను. నువ్వు నా దగ్గరికి వచ్చి అడుగు. నీ సమస్యలైనా నాకు తెలుసు, నువ్వు అడగక ముందే తెలుసు. కానీ నా దగ్గరికి రా, నా దగ్గరికి వచ్చిన నన్ను అడుగు, నేను ఇస్తాను నీకు. అది దేవుని ప్రేమనే కానీ మరొకటి కాదు. ఆయన అడగమంటున్నాడు అంటే ఆయన ఏమో శాడిస్టా? దేవుడు మనకు అవసరమైన అన్నీ కూడాను ఆయన ఎరిగి ఉండి కూడాను అడుగిస్తా అని అర్థం చేసుకోకూడదు. ఆయన ప్రేమను, ఆయన మనసును మనము ఆయన పిల్లలం కాబట్టి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, రుచి చూచి తెలుసుకోవాలి. తరచుగా ఆయన వాక్యాన్ని చదవాలి, తరచుగా ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు ఆయన మనసు మనకు తెలుస్తుంది. అప్పుడు ఆయన ఆలోచన మనకు తెలుస్తుంది. ఆయన ప్లానింగ్ మనకు అర్థమవుతుంది. అందుకనే మీకు అవసరమైనటువంటివి ఏవో అన్నీ ఆయనకు తెలిసినప్పటికీ కూడాను అడగమంటున్నాడంటే దాని అర్థం మనము ఆయనతో మాట్లాడడం ఆయనకి ఇష్టం. తిరిగి ఆయన మనతో మాట్లాడడం ఆయనకి ఇష్టం. కనీసం దీని ద్వారానైనా నా బిడ్డ నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడతాడు. తనకున్నటువంటి అవసరతలను బట్టేనా నా బిడ్డ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది అని దేవుడు మనల్ని అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్తున్నాడు అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. సహోదరి సహోదరులారా, ఏమడగాలి? ఏమడగాలి? అవసరమైంది అడగాలి. అవసరమైంది అడగాలి. ఇక్కడ మనకు ఒక వాక్య భాగం ఉన్నది. దాన్ని చూసే ముందు మనము ఎందుకు అవసరమైనది మాత్రమే అడగాలి? అవసరానికి మించి అడగకూడదా? ఎందుకు అవసరమైన మాత్రమే అడగాలి అంటే 1 పేతురు 2:11 లేఖనం ఇలాగను తెలియజేస్తూ ఉంది. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ వచనం ప్రకారము మనము ఎవరము అంటే పరదేశులము, యాత్రికులమును అయి ఉన్నాము. మనము ఎవరము ఈ లోకములో? పరదేశులము. మనము ఈ లోకములో యాత్ర చేయటానికి వచ్చినటువంటి వారము. యాత్రకు పోయేవారు తమతో పాటు డబుల్ కట్ మంచాన్ని, బెడ్ని తీసుకుపోతాడా? తమతో పాటు ఒక 20-30 జతల బట్టలు తీసుకుపోతాడా? యాత్రకు పోయేవాడు లగేజ్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అని చాలా తక్కువ లగేజ్ తీసుకుపోవడానికి ఇష్టపడతారు ఎవరైనా. ఒకవేళ మనం ఎక్కువ తీసుకుపోవాలని అనుకున్నా ఆ ఫ్లైట్లో ఎవరు ఎక్కనియరు. ఇప్పుడు యెరూషలేం పోతున్నాం అనుకోండి యాత్రకి. యెరూషలేం చాలా మంది పోతున్నారు, క్రైస్తవులు పోయి చూసి వస్తారు. ఒక వారం, 10 రోజులు, 15 రోజులు ఉంటారు. ఎక్కువ లగేజ్ తీసుకుపోవాలని అనుకొని తీసుకుపోయినా మనము తీసుకుపోలేము, ఎక్కనియరు. కొన్ని కేజీల వరకే పరిమితి. ఎందుకు అంటే యాత్రకు పోయేవానికి అంత లగేజ్ అవసరం లేదన్నమాట. యాత్రకు పోతా మనము ఎక్కువ ఏం తీసుకుపోము. ఏది అవసరమో అది మాత్రమే తీసుకొని పోతాం. ఏది అవసరమో అది మాత్రమే మనము క్యారీ చేస్తాం. ఎందుకు? మనము ఈ లోకములో పరదేశులము, యాత్రికులము కనుక. కాబట్టి అవసరమైనది అడగాలి.
అందుచేతనే ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో మీరు యాత్రికులు కనుక, పరదేశులు కనుక, పరదేశంలో ఒక వ్యక్తి ఎట్లా ఉంటాడో అట్లానే ఉండండి. యాత్ర చేయువారు ఈ లోకంలో ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగానే ఉండండి. తిమోతికి రాస్తూ పౌలు 2 తిమోతి 4:5 ఈ విధంగా అంటాడు, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. మితముగా ఉండము, మితంగా ఉండాలి, అమితంగా ఉండకూడదు. ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. ఏది అవసరమో అదే తీసుకోవాలి, ఏది చెయ్యాలో అదే చేయాలి. అంతకు మించి చేయకూడదు. మించి చేస్తే ఏమవుతుంది? సమస్యలు వస్తాయి, నష్టాలు వస్తాయి. మించకుండా చెయ్యాల, మితంగా ఉండాలా. అన్ని విషయంలో నువ్వు మితముగా ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:25 పౌలు అంటాడు, కొరింథీ సంఘానికి రాస్తూ, 1 కొరింథీ 9:25 పందెపు రంగంలో పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా నుండును. పందెపు రంగములో పోరాడేటువంటి వాడు అన్ని విషయములలో మితంగా ఉంటాడు. ఇది ఒక పోరాటం అని అనుకున్నట్లయితే, క్రైస్తవుడు సైనికుడు అని లేఖనము చెప్తున్నది కాబట్టి మనము పోరాడేటువంటి సైనికులము అని అనుకుంటే, పోరాడేటువంటి ప్రతివాడు ఎట్లా ఉండాలంట? మితంగా ఉండాలి, పరిమితంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటిది? ఏది అవసరమో అది చెయ్యాలి, ఏది అవసరమో అది అడగాల. మితంగా ఉండడం అంటే అన్ని విషయంలో మితంగా ఉండమంటాడు తిమోతికి రాస్తూ పౌలు. ప్రతి విషయంలో మితంగా ఉండు. ఈ లోకంలో నీవెవరు అంటే యాత్రికునివి, పరదేశివి. కాబట్టి నువ్వు కొన్ని పరిమితులకు, కట్టుబాట్లకు లోబడి మితంగా జీవించాలి, మితంగా మాట్లాడాలి, మితంగా తినాలి. ఆ మితం తప్పిపోయిందంటే దేవుడు విధిస్తాడు మితం, అప్పుడు తినలేం. దేవుడు కానీ కట్టడి చేశాడంటే ఇంకప్పుడు తినలేం. అవసరం ఉన్నదానికంటే ఎక్కువగా మాట్లాడితే దేవుడు కట్ చేస్తాడు, అప్పుడు మాట్లాడలేం. మాటలు ఉండవు అప్పుడు, ఇంక సైగలే. చూడండి, దేవుడు తలుచుకుంటే మనము అనుకుంటాం కానీ, చాలా మాట్లాడతాం కానీ, దేవుడు ఒక్కసారి ఉంటే మాట తీసేయలేడా? ఈ మధ్య లాస్ట్ వీక్ ఒక సిస్టర్ని చూసాం, బయట చర్చికి వెళ్ళినప్పుడు. మంచిగా గలగల మాట్లాడేది ఆ సిస్టర్. కనబడినప్పుడు ఏం చేస్తుంది? నంగిగా మాట్లాడుతుంది, ఏడుస్తుంది. పాపం మంచిగా నడుచుకుంటూ చర్చికి వచ్చింది, బాగుంది, కానీ మాట మాత్రం రావటం లేదు. కారణం ఏమిటంటే 2 days బ్యాకే స్ట్రోక్ వచ్చిందంట, మాట పోయింది. మనం చక్కగా మాట్లాడుతున్నాము అంటే దాని అర్థం దేవుడు మన ఎడల కృప చూపుచూ ఉన్నాడు అని అర్థం. ఒకవేళ దేవుడు తలుచుకుంటే ఎంతసేపు తీసేయడం మాట, ఎంతసేపు దేవుడు తలుచుకుంటే. అందుకే ఆయన 103వ కీర్తనలో రాయబడి ఉంది, ఆయన అంటాడు, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచూ ఉన్నాడు. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మనము జ్ఞాపకం చేసుకుంటాలేమో. ఈ దేహము మట్టి దేహము, ఓటి కుండ లాంటిది ఇది అనేటువంటి ఆ ధ్యాస మనకుంటే మనం మితంగానే ఉంటాం. మనము కట్టడంలో క్రాస్ చెయ్యం. మనం ఎప్పుడు అనుకోం, మనం మంటివారమని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోం. అందుకే అపరిమితంగా మనం మాట్లాడతాం, అపరిమితంగా పనులు చేస్తాం, అన్ని విషయాలలో మితము దాటి ప్రవర్తిస్తాం. అయితే అన్ని విషయంలో మితముగా ఉండమంటుంది దేవుని లేఖనం. అయితే దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనల్ని అట్టేటప్పుడు, నా బిడ్డ మంటివాడు. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచూ ఉన్నాడు. అందుకే మన ఎడల తన కృప ఎక్స్టెండ్ చేయబడుచూ ఉన్నది. నా బిడ్డ నా దగ్గరికి రాకపోయినప్పటికీ కూడాను ప్రతి దినము చేతులు చాచి నేను నా బిడ్డలను పిలుస్తూనే ఉంటాను. వారి ఎడల నాకున్నటువంటి కృప అపరిమితముగా ఉన్నది. కాబట్టి మనము ఇంకను మంచిగా
ఉండగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, త్రాగగలుగుతున్నాం, ఈ లోకంలో జీవించి ఉండగలుగుతూ ఉన్నాం. ఒక్కసారి దేవుడు తన కృపను విత్డ్రా చేసుకుంటే ఏమవుతాం మనము? అంత ప్రేమ కలిగినటువంటి తండ్రి అందుకే అంటున్నాడు, అడగుడి మీకు ఇవ్వబడును. అడగాలి. నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడండి, నేను మీతో మాట్లాడడానికి నాకు ఇష్టం కలిగి ఉన్నాను కాబట్టి అవసరమైనది మాత్రమే అడగాలి. లూకా సువార్త 11వ అధ్యాయం 5వ వచనం నుండి ఒక ఉపమానం యేసు ప్రభు చెప్పాడు. నాకు 3 రొట్టెలు బదులిమ్ము. ఒక నిమిషం, ఇక్కడ ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఒకనికి, మీలో ఎవరికైనా స్నేహితుడు ఒకటి ఉంటే ఆ స్నేహితుడి దగ్గరికి అర్ధరాత్రి వేళ వెళ్ళి తలుపు తట్టి ఆ స్నేహితుడిని అడుగుతూ ఉన్నాడు ఒకడు. ఏమని? స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము అంటున్నాడు. ఇక్కడ 3 రొట్టెలు అనేటువంటి మాట తన యొక్క అవసరాన్ని సూచిస్తూ ఉంది. కొన్ని రొట్టెలు అనలే, ఖచ్చితంగా నాకు 3 రొట్టెలు చాలు, ఒక మనిషి తినటానికి 3 రొట్టెలు సరిపోతాయి, కాబట్టి నాకు కావలసింది కేవలము 3 రొట్టెలు మాత్రమే, అవి మాత్రమే నాకు ఇవ్వు, చాలు. ఆ అడగటంలో యథార్థత ఉన్నది. అతను అడిగేటువంటి దాంట్లో నిజాయితీ ఉన్నది. ఎందుకంటే అతనికి ఏది అవసరమో అదే అడుగుతూ ఉన్నాడు. అది అక్కడ మనము గమనించవలసి, అర్థం చేసుకునవలసినటువంటి విషయం. 3 రొట్టెలు మాత్రమే నాకు బదులిమ్ము, తర్వాత ఇస్తా నీకు, మళ్ళా నాకు 3 ఇవ్వు అంటున్నాడు. అది మన యొక్క అవసరత. ఏది మన యొక్క అవసరత? ఈ రోజుకు ఏది మన అవసరత? దాన్ని మాత్రమే మనం ప్రభువును అడగాలి. ఎందుకంటే రేపేమి కానున్నదో మనకు తెలియదు. రేపటిని గురించి అతిశయపడకుమో, నేడేమి సంభవించునో అది నీకు తెలియదు. అందుకే మనకు ఇప్పుడు ఈ రోజుకు ఏది అవసరమో, ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఏం మాట్లాడవలసిందో అది మాత్రమే మాట్లాడాలి, అది మాత్రమే అడగాల. దాన్నే అవసరత అని పేరు. ఏది అవసరము ఉన్నదో అది మాత్రమే అడిగినప్పుడు ఆయన ఎట్లా ఇచ్చేవాడంట? అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. అతను అడిగింది ఏంది? 3 రొట్టెలు. కానీ ఇక్కడ ఇచ్చేటప్పుడు, ఆ స్నేహితుడు ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తున్నాడు? అతనికి ఇంకా ఏమేమి కావాలో అవన్నీ ఇస్తున్నాడు. అడిగింది 3 రొట్టెలు అంటే ఇంకా ఏమేమి కావాలో అన్నీ సప్లై చేశాడు ఆ స్నేహితుడు. ఎందుచేత? అడుగుటలో నిజాయితీ ఉన్నందుచేత. అట్లా కాకుండా గ్రీడీగా అడిగి ఉండుంటే ఇచ్చుండేవాడు కాదు, ఈయడు కూడా. మనకు ఏది అవసరమో అది అడగాల. కాబట్టి ఇక్కడ నాకు 3 రొట్టెలు బదులిమ్ము అంటే దానికి రీజన్ చెప్తా ఉన్నాడు. నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు, మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడలా, ఏం లేకుంటే గమ్మునుండు. ఒకవేళ మనమైతే నా దగ్గరకు వచ్చి నన్ను నిద్రలేపి నా నిద్ర చెడగొట్టడానికి ఎందుకు అట్లా మాట్లాడుతాం అంటే, అతను చెప్పినటువంటి విషయం ఏమంటే, నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు, మార్గ మధ్యంలో నా యొద్దకు వచ్చాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరు? ఇతడు కూడా స్నేహితుడే. అంటే నాకు తెలియని స్నేహితులు నీకున్నారా?
నాకు తెలియని స్నేహితుడు ఎవరో నీ ఇంటికి వస్తే వాడికి పెట్టడానికి నువ్వు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావా? మనమైతే అట్లానే అంటాం. ఎందుకంటే మనకు సంబంధించి మన స్నేహితుడు వేరే వాళ్ళతోటి దగ్గరగా ఉంటే సహించలేము. మన స్నేహితుడు అనుకోండి ఇంకొకరిని తోటి, అంటే మనకు తెలియనటువంటి అపరిచితుడితోటో లేకుంటే వేరే వానితోటి సాన్నిహిత్యంగా మాట్లాడుతుంటే మనకిష్టం ఉండదు. అది నేచర్, మనిషి యొక్క తత్వం, ఓర్చుకోలేం. మళ్ళీ వానికి పెట్టడానికి కావాలి నీకు, అది మళ్ళీ నేను ఇయ్యాలా? నేను ఇయ్యను పో. అక్కడ నిజాయితీ కనబడతా ఉంది. ఆ వ్యక్తి యొక్క నిజాయితీ, నా అవసరత ఏంది అనేటువంటిది చాలా క్లియర్గా దాచుకోకుండా తెలియజేస్తున్నాడు. అది అక్కడ మనము అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం. నిజాయితీ. నా స్నేహితుడు దూర ప్రయాణం నుండి వస్తూ నా దగ్గరికి వచ్చాడు కాబట్టి వానికి పెట్టడానికి నా దగ్గర ఏం లేదు, ఒక 3 రొట్టెలు బదులు ఇవ్వు స్నేహితుడా అని అడుగుతూ ఉన్నాడు. అది ఆయన యొక్క అవసరత. అతనికి పెట్టడం నా యొద్ద ఏమీ లేదు రీతిలో చెప్పిన ఎడల అతను నేను లేయను, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేస్తున్నది, చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను ఇయ్యలేను అని చెప్తాడా? అతడు ఫ్రెండ్ అయినందుకు కాకపోని, అది పక్కన పెట్టండి, అతడు స్నేహితుడైనందుకు కాదు, ఇక్కడ అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలననైనను, సిగ్గుమాలి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ కూడాను ఇచ్చును కదా. స్నేహం తీసి పక్కన పెట్టండి, స్నేహం కాదు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం, మాటికి అడుగుట వలన, సిగ్గుమాలి అడుగుట వలన. ఇదే కదా మొర్రపెట్టడం అంటే, ఇదే కదా బ్రతిమాలుకోవడం అంటే. మాటికి ఆయన సన్నిధికి రావాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన సన్నిధిలో మొర్రపెట్టాలా అనేటువంటిది దేవుని యొక్క ఇష్టం. మొర్రపెట్టుటలో మన మీద మనకెంత ప్రేమ ఉందో అర్థమవుతుంది, మనకే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక నీడ్ కోసము మనము పదే బ్రతిమలాడుతుంటే ఆ నీడ్ అనేటువంటిది మనకి ఎంత అవసరమో అనేటువంటిది తెలియజేస్తుంది కదా. అదే విధముగా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నప్పుడు అది మనకు ఎంత అవసరమో అనేటువంటి విషయము తెలియజేస్తూ ఉంది. అదే విధముగా దేవుని సన్నిధికి రావటం, ఆయనను అడగటం, ఆయన దగ్గర మొరపెట్టడం, ఆయన దగ్గర కన్నీళ్లు కార్చటం ఎంత అవసరమైనటువంటి విషయమో అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మాటికి రావడం దేవునికి ఇష్టం, ఆయన సన్నిధిలో మొర్ర పెట్టడం దేవునికి ఇష్టం. ఇంకా చెప్పాలంటే మనకు అవసరమైనటువంటి వాటి విషయం, మనకు కొదువుగా ఉన్నటువంటి వాటి విషయం, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి మొర్ర పెట్టడం ఆయనకి ఇష్టం. మనం కన్నీరు కారుస్తున్నామంటే ఆ అవసరత ఎంత గొప్పదై ఉండాలా, ఆ అవసరత ఎంత పెద్దదై ఉండాలా. ఆ అవసరతను మనం రీచ్ కావడానికి మనము కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో అడుగుతున్నామంటే, మనం ఆ అవసరత ఎడల, అది మనది కావచ్చు, మన కుటుంబంది కావచ్చు, మన బిడ్డలది కావచ్చు, వారి మీద మనకున్నటువంటి శ్రద్ధను చూపించడం లేదా? మనం కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో అడుగుతున్నామంటే ఒక విషయం, బిడ్డల విషయమో కుటుంబ విషయమో, కుటుంబాన్ని బిడ్డలను మనం ఎంత ప్రేమిస్తున్నాం అనేటువంటిది దేవుని సన్నిధిలో బయలుపరచబడుతున్నది. అవునా కాదా? అది దేవునికి ఇష్టం. దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతలను నెరవేర్చేటువంటి క్రమంలో ఆయన సన్నిధికి వచ్చి కన్నీళ్లు కార్చడం దేవునికి ఇష్టం. నా బిడ్డ ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతలను ఎంత మంచిగా నిర్వర్తిస్తూ ఉన్నాడు అనేటువంటిది ఆయనకి ఇష్టం. తెలుసుకున్నప్పుడు ఆయన సంతోషించేవాడు. అందుకే మనకు కావలసినవన్నీ ఆయనకు తెలిసినప్పటికీ కూడాను అడగమంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. ఎట్లా ఇస్తాడంట? ఎట్లా ఇస్తాడు? 3 రొట్టెలు అడిగితే ఇంకా అతనికి కావలసినవన్నీ కూడాను ఇచ్చును అని మీతో చెప్పుచూ ఉన్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును. అటువలే
అదే విధంగా ఏ విధంగా ఆ ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి తలుపు తట్టి బతిమాలి మాటికి అడగడం వలన అడగడం వలన ఇది ఇది అసలు శిష్యులైనటువంటి అడగటం. అప్పుడు ఎట్లా ఇస్తాడంటే ఆయన ఎఫ్ఎస్సి 3:20 మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయే శక్తి గల ప్రభువు దేవుడు, మన దేవుడు. అడిగేది 3 రొట్టెలే, కానీ ఇంకా అవసరమైనది అన్నీ సప్లై చేశాడు ఆ స్నేహితుడు. అడిగేది మనకు అవసరమైనవే. అయితే దేవుడు మన అవసరతలన్నీ తెలిసినటువంటి వాడు కనుక అన్నీ ఇచ్చేటువంటి వాడు. మనము అడుగు వాటికంటే ఊహించు వాటన్నిటికంటే అధికముగా ఇచ్చేవాడు. ఎందుకు, ఎలా అంటే దేవుడికి అసలు మనకి ఇంకా అవసరమైనటువంటివి చాలా ఉన్నాయి అని తెలిసి అవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు. మనకి ఇదొక్కటే కాదు, చాలా అవసరతలు ఉంటాయి. ఒకదాని కోసం ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి, లేదా ఒకసారి కాకపోతే 4 సార్లు దేవుని సన్నిధికి వచ్చి ఒకదాని కోసం అడిగితే దేవుడు అన్నిటి కోసం ఇచ్చేటువంటి వాడు. ఆయన సన్నిధికి వచ్చి అడగడం ముఖ్యం, అది ఆయనకు ఇష్టం. ఎక్కువగా అనుగ్రహించేటువంటి వాడు. దావీదు ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు. సొలొమోను మహారాజు దేవుడిని అడిగాడు. దేవుడు సరే ఏమి ఇవ్వాలి నీకు అంటే ఆయన అడిగినటువంటిది ఏమంటే మొదటి రాజుల గ్రంథం 3:9 ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు, కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. ఒకసారి ఈ వివేకము గల హృదయమును దయచేయము అనేటువంటి మాట దగ్గర జ్ఞానము అనుగ్రహించు నాకు అని చెప్పాడు అని అడిగాడు. ఎవరు? సొలొమోన్ దేవుణ్ణి అడిగాడు అని ఒక దగ్గర వాక్యం చెప్పిన. అయితే అక్కడ ఒక కాపరి దేవుణ్ణి సొలొమోను జ్ఞానం అడగలేదు. సొలొమోను దేవుణ్ణి అడిగింది జ్ఞానము కాదు. మరి ఏంటిదండి అంటే వివేకము గలగా హృదయమును దయచేయము అన్నాడు. అట్లాగనే ఉంది, కరెక్టే. అక్కడ వివేకము గల హృదయము దయచేయము అంటే నేను తప్పు చెప్పినా అన్నట్టు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 1:10 చదివితే, ఒకసారి చదువుతారా? దినవృత్తాంతముల గ్రంథం మొదటి దినవృత్తాంతములు 1:10 చదవండి అమ్మా. 1:10 అమ్మా. రెండో దినవృత్తాంతముల గ్రంథం, రెండో దినవృత్తాంతముల గ్రంథం 1:10. తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. అందుకు ఈలాగు సెలవిచ్చాను, ఐశ్వర్యమైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయునైనను అడుగక నేను నిన్ను వారి మీద తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. ఏమడిగాడంట? జ్ఞానమును తెలివిని. ఇంత పెద్ద జనముల మధ్య కార్యము చక్కబెట్టినట్లు తగిన జ్ఞానము తెలివి నాకు దయచేయము అని అడిగాడు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదనని చెప్పాను. ఏమడిగాడంట? జ్ఞానమును తెలివిని. అదే తెలివి కొంచెం తక్కువగా ఉంటే అట్లాంటి మాటలు మాట్లాడతాం. ఓకే, రాజుల మొదటి గ్రంథంలో మనం చదువుకున్నది వివేచకము కలిగిన హృదయమనే కావచ్చు, కానీ అదే సందర్భము దినవృత్తాంతముల గ్రంథంలో ఉన్నది కదా.
జ్ఞానమును తెలివిని అడిగాడు అని చెప్పి అదే చెప్పాను నేను. అదే చెప్పాను. జ్ఞానమును తెలివిని అడిగాడు సొలొమోను. నువ్వు నీ శత్రువుల ప్రాణమునైనను లేకుంటే నీకు ఇంకేదైనా వేరేదైనను అడగకుండా నువ్వు కేవలము జ్ఞానమును తెలివిని అడిగినందున నీకన్నా ముందున్న రాజులకైనాను నీ తర్వాత వచ్చి రాజులకైనాను కలుగని ఐశ్వర్యమును ఘనతను సొమ్మును నీకు ఇచ్చేదను అని చెప్పి దేవుడిచ్చాడు. అడిగింది కేవలము జ్ఞానము తెలివి, వివేకము కలిగినటువంటి హృదయము. ఎందుకు దేవుడు అన్నీ ఇచ్చాడంటే ఆయన తనకు కావలసినది మాత్రమే అడిగినందున. ఆయన అడగటంలో, సొలొమోను అడగటంలో నిజాయితీ ఉన్నందున. మనం చేసేటువంటి ప్రార్థనలో నిజాయితీ ఉంటే దేవుడు మనకి ఇంకా ఏమేమో అవసరమో అవన్నీ ఇస్తాడు. దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఆయనకు తెలియదంటూ ఏం లేదు. ఇటు చూస్తే హృదయంలో మొత్తం కనబడుతుంది. కొన్ని దాచుకొని కొన్ని నల్లగా కనబడతా ఉంటాయి దేవునికి. అవి అడగకుండా వేరే వాటిని అడుగుతూ ఉంటాం. అది తెలిసిపోద్ది కదా దేవునికి. కాబట్టి ఆయన దగ్గర ఏమీ దాపరికాలు ఉండకూడదు. ఉన్నది ఉన్నట్టుగా ఆయనను అడగాల. అప్పుడు అది ఆయనకి ఇష్టం. నా బిడ్డ కరెక్ట్గా అడుగుతున్నాడు కాబట్టి అతనికి కావాల్సినవి అన్నీ ఇస్తా. సొలొమోనుకి ఇచ్చినట్లుగా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఏది కావాలో అదే అడుగుతాం. అందుకే ఆయన అంటున్నాడు అడగండి. ఎందుకంటే ముందు మనకు తెలిసి ఉండాలా మనకి ఏది కావాలా, మనం ఏంది, మన అవసరం ఏంది, మన తాహత ఏంది, అసలు మన స్థితి ఏంది. మనం యాత్రికులము, మనం ఈ లోకంలో పరదేశులము. కాబట్టి యాత్రికుడు మాట్లాడినట్టుగా మాట్లాడాలి, పరదేశి అడిగినట్లుగా అడగాలి. ఏ అవసరతలు ఉన్నాయో అవి మాత్రమే దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. అప్పుడు ఆయన మనకు కావలసినటువంటి అన్నీ అనుగ్రహించేటువంటి దేవుడు. కాబట్టి మనకు అవసరమైంది మాత్రమే అడగాలి. ఇంకా ఏమేమి అడగాలి? జ్ఞానమును అడగాలి. ఎందుకంటే జ్ఞానము లేకపోవడం చేతనే నా జనులు నశించిపోతున్నారు అని చెప్పి దేవుడు అంటున్నాడు. యెషయా గ్రంథం 5:13 నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చు ఉన్నారు. జ్ఞానము లేనందు చేత అపవాది చేత చెరపట్టబడి కొనిపోవచ్చు ఉన్నారు. కేవలం ల్యాక్ ఆఫ్ విజ్డమ్. హోషేయ 4:6 నా జనులు జ్ఞానము లేని వారై నశించుచూ ఉన్నారు. మనుషులు నశించిపోవడానికి రీజన్ చెప్తున్నాడు దేవుడు. జ్ఞానము లేకపోవుట చేత నశించిపోతూ ఉన్నారు. సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథం 7:12 అంటాడు జ్ఞానము ఆశ్రయాస్పదము. జ్ఞానమును ఆశ్రయించి ఈ లోకములో మనుషులు జీవిస్తారు. జ్ఞానము దానిని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానం వలన కలుగు లాభము. జ్ఞానము తనను పొందినటువంటి వారి యొక్క ప్రాణాన్ని కాపాడుతుంది. అదే జ్ఞానం వలన కలుగు లాభము. జ్ఞానం అంటే యేసుక్రీస్తు. జ్ఞానము నేను ఉన్న ప్రతి చోట, సామెతల గ్రంథం అనుకోండి ఉదాహరణకు, జ్ఞానము అనేటువంటి మాట పదే రిపీటెడ్గా చెప్పబడుతుంది. అక్కడంతా కూడా యేసుక్రీస్తు అని పెట్టుకొని చదివితే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. యేసుక్రీస్తు దేవుని జ్ఞానమును, దేవుని శక్తి అయి ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు పౌలు. యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే దేవుని జ్ఞానమును, దేవుని శక్తి అయి ఉన్నాడు. కాబట్టి జ్ఞానం అడిగితే దేవుడు ఇచ్చేటువంటి వాడు. ఇది కదా నా బిడ్డ కావాల్సింది. ఇప్పుడు అడిగాడు, కావాల్సిన్నది అవసరత ఇప్పుడు తెలుసుకున్నాడు అని చెప్పి దేవుడికి సంతోషం వేస్తుంది. నా జనులు జ్ఞానము లేకపోవడం చేతనే నశించిపోవచ్చు ఉన్నారు. రక్షించేది జ్ఞానం, రక్షణలోకి నడిపించేది జ్ఞానం. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, యాకోబు 1:5 చదవండి. యాకోబు 1:5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. దేవుణ్ణి అడగాల. లేదు నాకు జ్ఞానం ప్రభువా,
నాకు జ్ఞానముని అని చెప్పి దేవుడిని అడిగితే ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. జ్ఞానమీ ప్రభు అంటే గద్దిస్తాడా దేవుడు? ధారాళముగా ఇస్తాడంట. అంటే అడిగిన దానికన్నే ఎక్స్ట్రాగా ధారాళముగా. అంటే మనం ఇంత అడిగితే ఇంత ఇస్తాడట దేవుడు. ఏమడగాల? జ్ఞానం అడగాల. ఎందుకు జ్ఞానం అడగాల? జ్ఞానము నిన్ను నన్ను మనలను రక్షించేటువంటిది. ఈ లోకంలో రక్షించబడుతూ జీవించాలి అంటే మనకు జ్ఞానం అవసరం. అది అడగాల. నాకు కొదువుగా ఉంది ప్రభువా, ఒప్పుకోవాలి. నాకు జ్ఞానం లేదు ప్రభువా, నాకు కొదువుగా ఉంది, అది దయచేయి ప్రభువా. ఆయన ఎవరిని గద్దింపకుండా ధారాళముగా అనుగ్రహించేటువంటి వాడు. ఇంకా ఏమడగాలి? ఇంకా ఏమడగాలి? లూకా సువార్త మనం ఇందాక చదువుకున్నటువంటి వాక్యం 11వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. ఏమడగాలంట? అవసరమైంది అడగాల. ఏమడగాల? జ్ఞానం అడగాల. ఏమడగాల? పరిశుద్ధాత్మను అడగాల. ఇవన్నీ స్టెప్స్. ఈ స్టెప్స్ ఇవి తెలుసుకొని ఉండాలి. ప్రతి విశ్వాసి ఇవి తెలుసుకొని ఉండాలి. కంఠపాఠమై ఉండాలి. దేవుడి సన్నిధికి ప్రార్థనకు కూర్చోగానే దేవుని సన్నిధిలో మనము మొరపెట్టాల్సినటువంటి విషయాలు ఏంటివి అంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. ఒకదాని మీద ఒకటి అడుగుతూ ఉండాలి. ఏది అవసరం. అందుకే దేవుడు పరలోక ప్రార్థన అని చెప్పేసి మనం చేస్తాం కదా. అది ఒక టెంప్లెట్ అన్నమాట. టెంప్లెట్ అంటే కంప్యూటర్ తెలిసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. టెంప్లెట్ అంటే అది ఒక నమూనా, అది ఒక మోడల్. ప్రార్థన చేయటానికి అది ఒక మోడల్. దాంట్లో అన్నీ ఉంటాయి, A to Z ఉంటాయి, ఎట్లా ప్రార్థన చేయాలా అనేటువంటి విషయం. కాబట్టి మన అవసరతలు అడగాలి, జ్ఞానం అడగాలి, పరిశుద్ధాత్మను అడగాలి. తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో మనము వివేకము కలిగి వివేచన కలిగి జీవించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్ అవసరం. ఆయన మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేటువంటి దేవుడు. మనం ఏం ఆలోచిస్తూ ఉన్నా కూడాను చూస్తూ వింటూ ఉండేటువంటి వాడు, మనకు తెలియజెప్పేటువంటి వాడు, మనలను సరైనటువంటి మార్గములో నడిపింపజేసేటువంటి వాడు. ఒకవేళ మనము శరీరమును బట్టి కొన్నిసార్లు తప్పు చేయటానికి ప్రయత్నించినప్పుడు ఇది తప్పు అని చెప్పి మనలను హెచ్చరించేటువంటి వాడు. ఒకవేళ ఆ పని చేస్తే ఈ పనికి తీర్పు ఏమి సంభవింపబోతున్నదో కూడాను మనకు వివరించేటువంటి వాడు. ఈ తప్పుకు తీర్పు ఎంత కఠినంగా ఉండబోతుందో తెలియజెప్పి మనలను సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన యొక్క గైడెన్స్ ఈ లోకంలో మనకు ఎంతో అవసరం, అత్యవసరం. అందుకే అవసరమైన దాన్ని అడగాలని చెప్పి ముందు మనం చెప్పుకున్నది. ఆయన ఆత్మను మనము అడగాల, జ్ఞానము అడగాల. ఇంకా ఆ అడిగేటువంటి విధానం ఎట్లా అడగాల అనేటువంటిది చూసుకొని మనం ముగించేసుకుందాం. ఎట్లా అడగాలంట? యాకోబు పత్రిక 1:6. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఎట్లా అడగాలంట? దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ను సందేహము లేకుండా, అనుమానము లేకుండా విశ్వాసముతో అడగాలి. సందేహం ప్లేస్లో విశ్వాసం ఉండాలి, అపనమ్మకం ప్లేస్లో నమ్మకం ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నమ్మకముతో విశ్వాసముతో అడగాలి. కానీ అపనమ్మకముతో అనుమానముతో సందేహముతో దేవుణ్ణి అడిగితే ఒకవేళ ఎట్లా ఏం చేస్తాడంట? తర్వాత చదవండి. ఓకే. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. ఎవడు? సందేహించువాడు నమ్మకము లేకుండా ప్రభు దగ్గరికి వచ్చి అడిగేటువంటి వాడు ఎలాంటి వాడు అంటే
గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అలా సముద్రపు అలలాంటి వాడు. గాలి చేత అలా ఉప్పెనలాగా లేస్తుంది పైకి, ఒక్క సెకండ్లో మళ్ళా క్రిందికి పోతుంది. భక్తి విశ్వాసము అంటే అలలాంటివిగా ఉండకూడదు. సముద్రపు అలలాగా ఒక క్షణంలో ఉప్పెనలాగా హల్లెలూయా స్తోత్రం 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 అని చెప్పేసి కాసేపట్లో మళ్ళీ ఆగిపోయేది కాదు భక్తి అంటే. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవునితోటి మాట్లాడేటప్పుడు ఆ క్షణమే ఉంటుంది ఆ ఉధృతి. అదేందో మరి ఆ క్షణమే ఉంటుంది. అదేందో నరాలు పీకుతున్నట్లుగా గింజుకుంటారు. అదేందో మళ్ళా ఆ పియానో వాయించే ఆ సమయంలోనే వస్తుంది ఆ గింజుకోవడం. అది అలా, అది ఉప్పెన, అది గాలికి రేగేటువంటి తరంగం, వెంటనే సపబడిపోతుంది. అలాంటి వాడు దేనిని ఏది కూడా దేవుని సన్నిధి నుండి, దేవుని నుండి పొందుకోవడానికి అర్హత లేనటువంటి వాడు. ఉప్పెన లాంటి వాడు, సముద్ర తరంగం లాంటి వాడు, గాలి చేత రేపబడేటువంటి వాడు. ఎమోషనల్గా భక్తి ఎమోషన్ కాదు, ఎమోషన్స్ను రేపేది కాదు భక్తి. అసలు ఎమోషన్ అనేటువంటి పదము ఎక్కడ కూడా ఒక్కసారి కూడా కనబడదు మీకు. ఎమోషనల్ అది లోక సంబంధమైనటువంటిది, శరీర సంబంధమైనటువంటిది ఎమోషన్స్ అనేటువంటి. అంటే బిబిలికల్గా ఆలోచిస్తే ఎమోషన్ కాదు భక్తి. స్థిరంగా ఉండాలి భక్తి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకి దేవునికి ఉన్నటువంటి సంబంధము స్థిరంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. కానీ ఆర్గాన్ వాయిస్తేనో లేకుంటే జాస్ కొడితేనో భక్తి అప్పుడు వచ్చినట్లు కాసేపు ఉండి మళ్ళీ అది ఆగిపోగానే పోయేది కాదు. అది గాలికి రేగు సముద్ర తరంగము లాంటిది. అట్టి మనుష్యుడు, అట్టివాడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. అట్టి వానికి ప్రభువు నుండి ఏమీ దొరకదు. ఎమోషనే భక్తి అని అనుకొని మోసపోయేటువంటి వారికి ఏమీ ప్రభువు నుండి దొరకదు. ఆ ఎమోషన్ కేవలము అక్కడ ఆ స్థలములో ఉన్నంత వరకే ఉంటుంది. గాలికి రేగేటువంటి సముద్రపు అలలాగా మరుక్షణం ఆలయం నుండి బయటికి వెళ్ళగానే లోకంలో కలిసిపోతారు మామూలు వ్యక్తుల వలె. అట్టివారు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. సముద్రం స్థిరంగా ఉండదు, ఎప్పుడు కదులుతూ ఉంటుంది. బుద్ధిహీనులను సముద్రంతో పోల్చాడు దేవుడు బైబిల్. సముద్రపు అలలతో పోల్చాడు. దుష్టులను, బుద్ధిహీనులను సముద్ర తరంగాలతో పోల్చాడు. ఎందుకంటే స్థిరంగా ఉండరు కాబట్టి. భక్తిలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ స్థిరత్వము ఉండదు కనుక బుద్ధిహీనులతోటి, భక్తిహీనులతోటి దేవుడు పోలుస్తూ ఉన్నాడు. అట్టి మనుష్యుడు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకు ఏమైనా దొరకాలని ఆశ పడరాదు. కనుక క్రీస్తునందు దేవుని బిడ్డలరా, మనకు అవసరమైంది దేవుని సన్నిధిలో అడగాలి, జ్ఞానమును అడగాలి, పరిశుద్ధాత్మను అడగాలి. ఈ అడిగేటువంటి విధానం విశ్వాసముతో అడగాల. అడిగినవి దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని నమ్మి విశ్వసించి అడగాల. అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపాభరితమైన మా ప్రేమ కలిగినటువంటి తండ్రి, మీ కృపను బట్టి